శుభోదయం. ఈ రోజున మన కాన్సెప్ట్ వచ్చేసి ఆన్లైన్స్ ఫార్మాట్ థర్డ్ మోడ్లు కొంత ఇబ్బంది పెట్టింది అనమాట. అది ప్రాక్టీస్ చేస్తే చిన్నపిల్లల ఆట అనమాట. ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్రతిదీ మనం ఎంజాయ్ చేయాలి. సబ్జెక్ట్ చదివేటప్పుడు స్టోరీ రూపంలో ఎంజాయ్ చేయాలి. మెమరీ క్లాసులు ఉన్నాయి. మెమరీ క్లాస్లో అన్ని ఏం చేస్తాము, నెంబర్స్ మొత్తం బొమ్మలు మార్చేస్తాం. సో వేల బొమ్మలు వస్తాయి. అన్ని బొమ్మల భాష అనమాట. బ్రెయిన్ భాష వచ్చేసి బొమ్మల భాష అనమాట. అంటే నేను ఏదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు అలా చేస్తుంటాను. అంటే మ్యాథ్స్ చేసేటప్పుడు మనము వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేశారో ప్రాబ్లము, ఇప్పుడు నేను ఎవరు చెప్పారు ఇది అని చెప్తారన్నమాట. అంటే చెప్పండి, ఇవన్నీ ఫ్రీ వీడియోస్ కాబట్టి షేర్ చేస్తుంది, ఇబ్బంది లేదనమాట. అనా డబ్బులు పే చేసేటట్టయితే మీరు భయపడాలి. ఈ 15 వీడియోస్ చెప్పాను, మాట ఇచ్చాను, ప్రయత్నం చేస్తా. నేను మళ్ళీ టూర్లో ఉన్నాయి, టూర్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అయితే అయినట్టు, లేకపోతే తర్వాత అప్లోడ్ అవుతాయి. చాలా టైం పడుతుంది మధ్యలో. మళ్ళీ 20 డేస్ టూర్లో ఉంటాను అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళు చెప్పాలి, చెప్పినప్పుడు మాత్రమే బ్రెయిన్లో సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ప్రాక్టీస్ చేయాలి. మమ్మీ పందెం పెడతావా, 4 1s వేస్తా, నువ్వు మొబైల్ నెంబర్ చెప్పు, నేను డైరెక్ట్ ఆన్సర్ వేస్తా, 4 1s మల్టిప్లై చేస్తా, వితౌట్ స్టెప్స్ వేస్తా అంటే పేరెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు అన్నమాట. పిల్లడు బాగా డెవలప్ అవుతున్నాడు, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందని నేర్పిస్తే వేరే సబ్జెక్ట్ నేర్పిస్తారు అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే వేదిక మీద నేర్పిస్తామంటే సార్ డబ్బులు పే చేస్తుందని ఈ సిలబస్ పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ పంపమని చెప్పండి. ఎందువలంటే లెవెల్ 1 అంటారు. ఈ లెవెల్ 1లో నేను చెప్పే 15 ఫార్ములాస్ చెప్పాలన్నమాట. అయిపోయి లెవెల్ 1 అయిపోయింది, 2000 పీజీ క్లోజ్, మ్యాటర్ క్లోజ్. 500 నుంచి మొదలు పెడతారు, డబ్బులు తీసుకుంటారు అనమాట. లెవెల్ 1 చెప్పాను కదా, నెక్స్ట్ లెవెల్ 2 అంటారు అనమాట. అంటే ఇవి ఫస్ట్ సిలబస్ అడిగినట్టయితే ఎంత సిలబస్ ఉంది, ఏమేమి చెప్తారు, విత్ స్టెప్స్. నేను 2 పాయింట్లు సార్ సిలబస్ ఇవ్వండి, విత్ స్టెప్సా వితౌట్ స్టెప్సా. అది డివిజన్స్లో స్టెప్స్ ఉంటాయి, 3 స్టెప్స్ వరకు ఉంటాయి, 3 4 స్టెప్స్ ఉంటాయి అనమాట కొన్ని డివిజన్స్లో. కొన్నిట్లో స్టెప్సే ఉంటాయి డివిజన్స్లో. అంటే దాన్ని బట్టి డివిజన్స్ ఎవరు నేర్పడు, అది ఇంపార్టెంట్ అనమాట. ఈ లెవెల్ 1 లెవెల్ 2 ఎవరు నేర్పడు, ఓన్లీ టీచర్ ట్రైనింగ్ పర్పస్. అది సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే డివిజన్ నేర్పుతాం. ప్రతి వాడు వస్తే ఆ డివిజన్ ఒక పట్టణ అర్థమవుదు. ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు దాంట్లో చాలా తిప్పలు ఉంటాయి అనమాట. అందులో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఎగ్జామ్ పెడతాను. ఎవరైనా సరే ప్రైమరీ అయినా ఎగ్జామ్ పెడతాను. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే తీసుకుంటారు ఫీజు, లేదా ఫీజు తీస్తాను అనమాట. ఆఫ్లైన్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తాను, పోతాను, మొత్తం ఎగ్జామ్ పెట్టేస్తాను. 5000 ఫీజు నాది ఆఫ్లైన్. పర్ హెడ్ 5000. ఒక 70 మంది 100 మంది ఉంటారు చాలు. ఉన్న తర్వాత ఏం చేస్తాము, ఫస్ట్ ఎగ్జామ్ పెట్టేస్తా. నైట్ అంతా లాడ్జ్లో ఏం చేస్తాను, ఎగ్జామ్ మొత్తం సెలక్షన్ చేస్తా. చేసినప్పుడు తెలిసిపోద్ది. మనం ఎగ్జామ్ పెట్టేది 70 మార్క్స్ అనమాట. ఈ 70 మార్క్స్లో 20 వచ్చినాయి, పేపర్ చేతిలో పెట్టేస్తా, బాబు వెళ్ళిపో. ఫస్ట్ ఎగ్జామ్ పెడితే ఏం చేస్తాను, మీరు ఎగ్జామ్ పేపర్ వీలుంటే నా వాట్సాప్ పెట్టండి, వేదిక మీద ఎగ్జామ్ పేపర్ పెట్టండి, పంపిస్తా, ఫ్రీ పంపిస్తాను అనమాట. ఆ ఎగ్జామ్ మీరు రాయండి, 45 మినిట్స్ టైం ఇస్తా, రాయండి. 70 బిట్స్, దాదాపుగా 3 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఓన్లీ ఒక అమ్మాయి మాత్రము 69 బిట్స్ ఆన్సర్ చేసింది, ఒక అమ్మాయి హైదరాబాద్లో. అంటే పేపర్ ఈజీనే, అలాగే స్టెప్స్ వేస్తారు. మన వైట్ పేపర్ ఇస్తాం, మళ్ళీ 2 వైట్ పేపర్లు ఇస్తాం, ఏ4 సైజు. ఆ 2 వైట్ పేపర్లు సరిపోవు రఫ్ చేయడానికి. తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ పెడతాము. అదే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అదే సబ్జెక్ట్ మనం ఎగ్జామ్ పెట్టినట్టయితే వాళ్ళది రఫ్ షీట్ అవసరం లేదనమాట. డైరెక్ట్ ఆన్సర్ అనేది వేస్తారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఆన్లైన్స్లో థర్డ్ మోడల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. జస్ట్ 10 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే పర్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను, నోట్స్ అనేది డీటెయిల్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది కాబట్టి నోట్స్ చదవండి. లేదు అప్పుడే అర్థం అవ్వాల, నా మొబైల్ నెంబర్ వచ్చేసి ముందు స్క్రోల్ అవుతుంది అనమాట. జస్ట్ నా మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి. ఫోన్ చేసినట్టయితే నేను ఆన్సర్ ఇస్తా. టైం పడుతుంది, టైం పడుతుంది. ఆన్సర్ అయితే 100% ఇస్తాను అనమాట. అది ప్రోడక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓన్లీ ఇది అవేర్నెస్ తేవాలి. ఎందుకంటే లక్షల మంది తయారవుతున్నారు, వేదిక మీద చెప్తామని చెప్పి. అంత వ్యక్తినే ఆన్లైన్స్లో ఎప్పుడైనా సరే మనము క్వశ్చన్ మీద దృష్టి పెట్టాలి. ఏం చేస్తారు, ఆన్సర్ మీద దృష్టి పెట్టేసి దాన్ని వేరే ఫార్ములా చెప్తారు, ఉత్త ఆల్ ఫ్రమ్ 9 చెప్తారు. ఆ ఫార్ములా అప్లై అలవాటు పడ్డారంటే థర్డ్ మోడల్ మీరు ఫెయిల్ అయిపోతారు. అంటే అన్ని పర్ఫెక్ట్ మనకు, అన్ని పర్ఫెక్ట్ అయినప్పుడే మనము పేరు సంపాదిస్తాం అన్నమాట. మీ ఫ్రెండ్ ఏమంటాడు, ఫస్ట్ మోడల్ చెప్తారు, నేను 5 6 9 చేస్తా, 6 నెంబర్ చెప్పిన ఆన్సర్ కూడా చెప్తా అంటారు. సరే ఒక పని చేసిన 4 నెంబర్ వేస్తే చెప్తావా అంటే ఆ ఫార్ములా తెలియనప్పుడు ఏం చేస్తే భయపడతారు అనమాట. తెలిస్తే ఏంటి, లెఫ్ట్ స్పాట్లో 2 సున్నాలు పెట్టుకుంటే ఫస్ట్ ఫార్ములా అయిపోయింది అనమాట. సరే వాడమంటాడంటే సరే ఒక పని చేయి, నువ్వు 4 9 చెయ్యి, నేను 5 నెంబర్ చెప్తా ఆన్సర్ చేస్తాం అంటే అప్పుడు మనం ఏం చేస్తాము చూద్దాం, ఏం చేస్తాం అనేది లైవ్లో చూపిస్తాను అనమాట. స్క్రీన్ షేర్ చేస్తున్నా, పరిశీలించండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే మంచి మజా వచ్చింది అనమాట, మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఇంత ఈజీనా వేదిక మ్యాథ్స్ అంటే అని చెప్పి ఆశ్చర్యపోతారు మీరు అందరూ.
ఆ కాన్సెప్ట్ ఏంది, ఆల్ లైన్స్లో మనము చెప్పేటటువంటి మోడల్ అనమాట. థర్డ్ మోడల్ అయితే ఇందులో ఎలా ఉంటుందంటే బోత్ సైడ్స్ ఈక్వల్ నెంబర్ ఉండదు. చూడండి, నాన్ ఈక్వల్ నెంబర్ ఇచ్చా, రెండో దాంట్లో అట్లా ఉంది. అయితే ఇందులో డిఫరెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డీడ్స్ వచ్చేసి మోర్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి లెస్ ఉంటాయి. చూడు, గ్రేటర్ దాన్ని పెట్టాడు సింబల్, అది ఇంపార్టెంట్ అనమాట. గ్రేటర్ దాని సింబల్ పెట్టాడు అవునా. అయితే ఎన్ని నోట్స్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. చూడండి, ఇప్పుడు పరిశీలించినట్టయితే 2 లైన్స్ ఉన్నాయి, ఇటువైపున 3 నెంబర్స్ ఉన్నాయి. సరే, మనం ఏం చేస్తామంటే అవతల క్లాస్ చెప్పేటప్పుడు పిల్లల్ని ప్రశ్నిస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చెప్తారన్నమాట, మీరైతే ఏం చెప్తారు చూడండి, మీరు కామెంట్ చేయండి వాట్సాప్లో. మీరైతే మీ మైండ్లో ఏమొచ్చిందో వాస్తవం చెప్పండి, అబద్ధం చెప్పకుండా. మీ మైండ్లో ఏమొచ్చిందో నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. సార్, థర్డ్ మోడల్లో నా మైండ్లో పట్టిది వచ్చింది చెప్పండి అనమాట. అవునా. చూడండి, చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇటు 3 నెంబర్స్ ఉన్నాయి, ఇటు టూ నైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లలు ఏం చెప్తారు, సార్ ఇటు 1 0 యాడ్ చేస్తే సరిపోతుంది, 3 నెంబర్ సరిపోయింది అంటారు అన్నమాట. అయితే మన కండిషన్ ఏంటి, ఆల్ లైన్స్ ఉండాలి వన్ సైడ్. 0 పెడితే ఆల్ లైన్స్ ఉన్నట్ట లేనట్టు అనమాట. అంటే ఈ ఆల్ లైన్స్ మనము టచ్ చేయొద్దు, టచ్ చేస్తే ఏమైంది ఫార్ములా అప్లై అవ్వదన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఎగ్జాంపుల్ రూపంలో దేనికి చెప్తున్నాం, ఇంత చెప్తానంటే ఆ కాన్సెప్ట్ అనేది బ్రెయిన్లో ఫీడ్ అవ్వాలంటే టెక్నిక్స్ తెలియాలి. అంటే చిన్న మీరు డెమో ఇవ్వండి, డెమో ఇచ్చినప్పుడు ఫస్ట్ మోడల్ రెండో మోడల్ చెప్పిన తర్వాత రెండో మోడల్ ఏం చేసాం మనము, నెంబర్ సరిపోయినప్పుడు లెఫ్ట్ పట్టు సున్నాలు పెట్టాము. పిల్లలు అదే బ్రెయిన్లో ఉంటారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే పని సైడ్ 5 నెంబర్స్ ఉన్నాయి, ఇటు 2 0s పెట్టేసినట్టయితే సరిపోతుంది సార్ అంటారు. అంటే వాళ్ళ చేతితో తప్పు చేపించాలి. ఫస్ట్ తప్పు చేయించినప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసినట్టయితే టీచర్గా అది రెస్పాన్సిబిలిటీ అన్నమాట, టీచర్ బాధ్యత అనమాట. అప్పుడు ఏమవుతుంది, పిల్లల బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. నా ఆఫ్లైన్ క్లాస్ మీరు ఇప్పుడు పరిశీలించిన వీరుంటే నేనేం మాట్లాడను, ప్రతిదీ స్టోన్స్ నుంచి ఆన్సర్ రాబడతాను అనమాట. ఫస్ట్ వాళ్ళు అడుగుతూ ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు అన్నమాట, సున్నాలు పెట్టారంటారా. నేను అమ్మట ఏం చేస్తాను, సున్నాలు పెట్టినట్టయితే సున్నాలు పెడతా బోర్డు మీద పెట్టినప్పుడు సమానం ఉన్నాయి. మన రూల్ ఏంటి, ఆల్ లైన్స్ ఫార్ములాలో వన్ సైడ్ ఆల్ వన్ లైన్స్ ఉండాలి. మనం ఉన్నాయా, సున్నాలు పెడితే ఉండదు. అంటే ఈ లైన్స్ మనం టచ్ చేయొద్దు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తప్పు చేశారు, బోర్డు మీద తప్పు చూపించాము, అప్పుడు రెక్టిఫై చేసాము. అంటే వాళ్ళ బ్రెయిన్లో ఏమవుతుందంటే మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. అంటే మెమరీలో మాస్టర్ అనమాట, మెమరీ మాస్టర్ అనమాట. అవునా. దానికి డిఫరెంట్ మోడల్స్ నేర్పిస్తా, మంచి మంచి మోడల్స్ నేర్పిస్తాను అనమాట. అందువల్ల ఏంటంటే నేను అన్నీ సిస్టమేటిక్ తెలుస్తుంటారు అనమాట. వితౌట్ టీచర్ మరి ఇవన్నీ కష్టపడి పరిశోధన చేయాలంటే ఆశ మంచి కాదు. ఎప్పుడు 99 ఎప్పుడో పుస్తకం రాసి 99 పుస్తకం రాసింది. ఈ రోజున ప్రపంచంలో అంత డెప్త్ పుస్తకం అనేది ఎవరు రాయరా. నెక్స్ట్ చూసినట్టయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, కింద రాశా. మీ పిల్లలు ప్రశ్నించినట్టయితే పిల్లలు ఏం సమాధానం చెప్తే రాసిన అనమాట. మీరు ప్రశ్నించండి, 100% అదే సమాధానం వస్తుంది అనమాట. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినట్టయితే ఎలా వస్తుంది, ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోండి. ఈ లైన్స్ని టచ్ చేయడం లేదనమాట. డైరెక్ట్ ఆన్సర్ వేయాలంటే టెక్నిక్స్ నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ మనం చూసినట్టు ఈ ప్రాబ్లం చెప్తాము. ఫస్ట్ ఏం చేయాలి, మనం దృష్టి మొత్తము నైన్స్ మీద పెట్టాలి. ఎన్ని నైన్స్ ఉన్నాయా, 2 నైన్స్ ఉన్నాయి. సార్ 2 నైన్స్ ఉన్నప్పుడు ఇటువైపున ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. ఫార్ములా అప్లై అవ్వదు, సున్నాలు పెట్టలేము. ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ మోడల్ ఇంపార్టెంట్ మీకు పర్పస్ అదే. నువ్వేం చేయాలంటే 2 నైన్స్ ఉన్నప్పుడు ఈ 2 నెంబర్స్ వదిలేయండి, యూనిట్ ప్లేస్తో మొదలుపెట్టి 2 నెంబర్స్ వదిలేయండి. అంటే 3 నెంబర్ వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఆ నెంబర్ లేకపోతే 27 చెప్పేస్తాము, 9 - 2 7 చెప్పేస్తాం, లాస్ట్ నెంబర్ 10 చెప్పేసి ఆన్సర్ చెప్పేస్తాం. 27 7 చెప్పేస్తాం ఆన్సర్ అనమాట. సింపుల్ అయిపోతుంది. ఇవి 3 వచ్చి మనం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. ఈ 3 ఏం చేయాలి, మనము బయట తరిమేయాలి. బయట తరిమేసినట్టయితే ఆన్సర్ వచ్చేసి చాలా సింపుల్గా చెప్పొచ్చు అనమాట. ఎలా తరిమేస్తామో, బయట బొమ్మడు పోయిద్దా, పోదనమాట. దాన్ని ఏం చేయాలంటే వాడిని వాల్యూ పెంచాలి, బాగా పొదడాలి. నువ్వు 3 కాదు, నువ్వు 4 అని చెప్పాలి. థర్డ్ క్లాస్ పిల్లోడు ఉన్నాడు, అరే థర్డ్ క్లాస్ సారా, 4th క్లాస్ రా, హెడ్ మాస్టర్ సార్ వచ్చి ప్రమోట్ చేశాడు నిన్ను, నువ్వు చాలా టాలెంట్ అంట, ఈ స్కూల్ మొత్తం నువ్వే తెలివైన అంటే వాడు సంతోషపడిపోతాడు అనమాట. మనం ఏం చేయాలి, ఆ 3 ఉంటే ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్ చెప్పాలి, 4 అని చెప్పాలి. 7 ఉంటే 8 అని చెప్పాలి. 11 ఉంటే 12 అని చెప్పాలి. 124 ఉంటే 125 చెప్పాలి. ఎడిషనల్గా ఏ నెంబర్ ఉన్నా సరే మనం ఏం చేయాలి, దాని వాల్యూని 1 పెంచాలి. సరే, పెంచేటప్పుడు వాడు ఎక్కువ అవుతుంది, మొత్తం లావ్ అయిపోతాడు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలని ఆర్డర్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఏమైంది, 3ని 1 ప్లస్ చేస్తే 4 అయింది. ఈ మొత్తం నెంబర్ నుంచి 4 మైనస్ చేయాలి. చిన్న నెంబర్ కాబట్టి డైరెక్ట్ మైనస్ చేస్తే ఇబ్బంది లేదనమాట. మళ్ళీ రాయద్దు. 328లో 4 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 324 వస్తుంది. అర్థమైంది ఇది. ఫస్ట్ ఏం చేయాలి,
నెంబర్ ఆఫ్ నైన్స్ పరిశీలించాలి. 2 నైన్స్ ఉన్న బట్టి 2 నెంబర్ తీసుకుంటాము యూనిట్ ప్లేస్ నుంచి. ఎడిషన్ నెంబర్ ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాని వాల్యూ బదులు పెంచేసి ఈ మొత్తం నెంబర్ నుంచి మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది? 328 - 4 అంటే 324 వస్తుంది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి రైట్ సైడ్. ఏ ఫార్ములా? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సార్ బాగానే ఉంది, 3 నెంబర్స్ ఉన్నాయి, మరి 3 నెంబర్స్ అప్లై చేయాలంటే చేయొద్దు. ఈ నెంబర్తో పని అయిపోయింది, 3 నెంబర్తో పని అయిపోయింది. దాని వాల్యూ పెంచాము, బయట తరిమేసాం అనమాట. ఉన్న 2 నెంబర్స్ మాత్రమే అప్లై చేయాలి. నేను హింట్ ఇచ్చా. ఏమని హింట్ ఇచ్చాను? రైట్ పార్ట్ లో నెంబర్ ఆఫ్ నైన్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని నెంబర్స్ మాత్రం రావాలి. మీరేం చేశారు? పొరపాటున ఫార్ములా అప్లై చేసినప్పుడు తొందరపాటులో 9 - 3 6 వేశారు, 9 - 2 7 వేశారు. లాస్ట్ నెంబర్ 10 అంటే 10 - 2 వేశారు అనమాట. ఆన్సర్ చూసిన వెంటనే తప్పని చెప్పొచ్చు అనమాట. రీజన్ ఏంటి? 2 నైన్స్ ఉన్నప్పుడు నేనేం చెప్పాను? నెంబర్ ఆఫ్ నైన్స్ ఎన్ని ఉంటే రైట్ పార్ట్ అన్ని నెంబర్స్ రావాలని చెప్పాను. మరి 3 నెంబర్స్ వచ్చాయి అంటే తప్పేం చేసాము? ఈ నెంబర్ అవసరం లేదు. అందువల్ల నెంబర్ ఆఫ్ నైన్స్ ఏదైతే ఉంటాయో అన్ని నెంబర్స్ మాత్రం మనము ఫార్ములా అప్లై చేయాలి. డీటెయిల్ నోట్స్ అనేది మనము ప్రొవైడ్ చేసాము. మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. చేసినట్లయితే అది టాప్ సీక్రెట్. అదే అలా చెప్తే ఏమైందంటే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. ఫస్ట్ తప్పు చేయాలి, మనం తప్పు చేపించి రైట్ చేయాలి పిల్లల చేత. అప్పుడు ఏమవుతుందంటే ఓహో తప్పు చేసాము, అలా సార్ ఇట్లా చెప్పాడని చెప్పి చేస్తారన్నమాట. ఇది చూడండి, ఇటు 3 నైన్స్ ఉన్నాయి అంటే ఇటు ఏమున్నాయి? 5 నెంబర్స్ ఉన్నాయి. సార్ మనం ఏం చేస్తామంటే యూనిట్ ప్లేస్తో మొదలుపెట్టి 3 నెంబర్స్ మనము వదిలేద్దాము. అయితే ఈ 12 బల ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఈ 12 ఏం చేయాలి? పరిమేయాలి, బయటకు తరమాలి. మరి పొమ్మంటే పోదు, ఉండిది అనమాట. అది మనం ఏం చేయాలంటే దాని వాల్యూ పెంచాలి, బాగా ప్రేక్ చేయాలి. ఇప్పుడు 12 కాదు 13 స్టాండర్డ్లో ఉన్న అసలు నీ చదువు బాగుంది చదువు అంటే ఉబ్బోద్ది అనమాట. అప్పుడు దాన్ని పని మైనస్ చేయాలి. ఈ నెంబర్ నుంచి మైనస్ అంటే ఏంటి? బయట తరిమేయడం అనమాట. సరే 12 ఉంది, 12ని 1 ప్లస్ చేయాలి. ఏ నెంబర్ ఉండనివ్వండి దాన్ని 1 ప్లస్ చేయాలి. ఇప్పుడు 1 ప్లస్ చేయాలి. ఈ 12 1 ప్లస్ చేస్తే ఏమైంది? 13 అవుతుంది. ఈ మొత్తం నెంబర్ నుంచి 13 మైనస్ చేయాలి. 13 మైనస్ చేస్తే ఏమవుతుంది? 12,345 - 13 అనమాట. అంటే మన బ్రెయిన్తో చేయొచ్చు. లేదు రావట్లా సార్ అంటే మీరేం చేస్తారు? మొత్తం నెంబర్ మైండ్లో పెట్టద్దు. మనం 13 మైనస్ చేయాలంటే 45 చాలు. అవునా? 123 వేసేసేయండి. 123 అలానే ఆన్సర్లో వేసింది. ఈ 45 నుంచి 13 మైనస్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 32 వస్తుంది. ఇది ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ అనమాట. ఎల్హెచ్ఎస్ ఆన్సర్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ వచ్చేసింది. అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని నెంబర్ రావాలి? నెంబర్ ఆఫ్ నైన్స్ 3 ఉండబట్టి ఓన్లీ 3 నెంబర్స్ పర్మిషన్ కూడా, వేరే ఎడిషన్ వస్తే యాక్సెప్ట్ చేయదనమాట. అవునా? అంటే 3 నైన్స్ ఏం చేయాలి మనము? ఈ 12తో పని అయిపోయింది కాబట్టి ఈ 3 నెంబర్స్ ఫార్ములా అప్లై చేయాలి. రైట్ పార్ట్ ఫార్ములా ఏం చెప్పాము? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. 9 - 3 6, 9 - 4 5, లాస్ట్ నెంబర్ ఫ్రమ్ 5 అంటే 10 - 5 అనమాట. లాస్ట్ నెంబర్ దేని నుంచి మైనస్ చేయాలి? 10 నుంచి మైనస్ చేయాలి. లాస్ట్ నెంబర్ ఫ్రమ్ 10 అంటే 10 - 5 5 అనమాట. ఇది హింట్ అనమాట. నెంబర్ ఆఫ్ నైన్స్ 3 ఉన్నప్పుడు రైట్ సైడ్ 3 నెంబర్స్ రావాలి. పొరపాటు మీరు ఫార్ములా అప్లై చేసి 9 - 1 8, 9 - 2 7 అంటే ఆన్సర్ తప్పు అనమాట. ఇంకో పాయింట్ చెప్తాను, ఇంకో టాప్ సీక్రెట్ అనమాట. ఇప్పుడు 3 నెంబర్స్ ఉంటాయి, ఇటు 8 నెంబర్స్ ఉంటాయి. ఆన్సర్ ఎన్ని నెంబర్స్ వచ్చి మనది? చూడండి 8 నెంబర్స్ వచ్చాయన్నమాట. అట్లా మైండ్లో పెట్టుకోవాలి. పొరపాటున మీరు 9 - 1 వేసినట్టయితే లెంతీ ఆన్సర్ వస్తుంది, అది పాజిబిలిటీ లేదనమాట. ఎప్పుడైనా సరే ఆన్సర్ వచ్చేసి మనది చాలా మైండ్లో పెట్టుకోవాలి. 3 నెంబర్స్ 5 నెంబర్స్ అంట మల్టిప్లై చేసినప్పుడు 3 + 5 8 నెంబర్స్ రావాలి, లేదంటే 7 నెంబర్స్ వస్తాయి. అంతే తప్పితే వేరే నెంబర్ రాదు. ఇవన్నీ చాలా చాలా ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ తోటి అనుభవించి ఎంజాయ్ చేశాను. జాబ్ సంపాదించాను అనమాట. స్టేట్ బ్యాంక్తో పనిచేశాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాను. బ్యాంక్తో ఆ రోజుల్లో 3 సార్లు సెలెక్ట్ అయ్యాను అనమాట. వితౌట్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్. అంతే అంత డెప్త్ అనేది మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడైతే ఆన్సర్ వస్తుంది. అయితే ఇందులో చిన్న తప్పు చేస్తా చూడండి, ఆ తప్పుడు చెప్తా. అంటే చెప్పి స్పెషల్ రాశాను ఇందులో. నేను నోట్స్ చదవండి ఒకసారి. చూడండి 3 నైన్స్ ఉన్నాయి, ఇటు 4 నెంబర్స్ ఉన్నాయి అనమాట. సరే మనం ఏం చేస్తాము? 3 నైన్స్ ఉన్నప్పుడు 3 నెంబర్ రిమూవ్ చేయాలి. ఇది ఇబ్బంది పడుతుంది. దాన్ని ఏం చేయాలి? వాల్యూ పెంచి బయట తరమాలి. అంటే వాల్యూ ఎంత ఉందడా? 4 ఉంది. వాల్యూ పెంచితే ఎంత పెంచాలి? 1 పెంచాలి. ఎప్పుడైనా 1 పెంచాలి. 5 అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఈ మొత్తం నెంబర్ నుంచి 5 మైనస్ చేసినట్టయితే 4575 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్ములా అప్లై చేయాలి రైట్ సైడ్ పర్పస్. ఏ ఫార్ములా? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అంటే ఈ 3 నెంబర్స్ ఫార్ములా అప్లై చేసినప్పుడు 9 - 5 4 అయింది.
నేనేం చెప్పాను, చివరి సున్నాలు ఉన్నట్టయితే దాని ముందు నెంబర్ లాస్ట్ నెంబర్ అవుతుంది. అంటే లాస్ట్ నెంబర్ 8 అనమాట. 10 మైనస్ 8 అంటే 2 వేశాను. ఈ 0 అనేది యాజ్ ఇట్ ఈజ్ వేసేసాను అనమాట. ఇది మనము ఆల్ లైన్స్ లో ఉన్నటువంటి థర్డ్ మోడల్ అనమాట. మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే మనం ఏం చేసాము, ఆన్సర్ అన్నిట్లో 3 మోడల్స్ ఏం చేసాము, ఆన్సర్ లెఫ్ట్ నుంచి చేసాము, రైట్ నుంచి మొదలు పెట్టాలి, లెఫ్ట్ నుంచి డైరెక్ట్ ఆన్సర్ వేస్తుంటూ పోయాం అనమాట. అది వితౌట్ 9 టేబుల్ చేసాము. దట్ ఈస్ పవర్ ఆఫ్ ద వేదిక్ మ్యాథమెటిక్స్ అనమాట. అందువల్ల దీన్ని ఏమన్నాను, మిరాకిల్ అని అనమాట. మిరాకిల్ అంటే వండర్ అనమాట. ఇది మన ఎగ్జామ్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత బెనిఫిట్, అదృష్టం మనం వచ్చినట్టయితే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. అంటే కాన్సెప్ట్ వచ్చేసి వితౌట్ స్టెప్, వితౌట్ రఫ్, వితౌట్ 9 టేబుల్, లెఫ్ట్ నుంచి డైరెక్ట్ ఆన్సర్ వేయటము. ఇందులో మన అడ్వాన్స్ మనం పోయినట్టయితే ఇదే ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ అనమాట. ఇందులో చూపించిన 3 మోడల్స్ లో ఆన్సర్ రైట్ నుంచి వేయచ్చు, లెఫ్ట్ నుంచి వేయచ్చు, మిడిల్ నుంచి వేయచ్చు, జంపింగ్ చేసి వేయచ్చు అనమాట. ఎలా అయినా సరే మనం డెమో ఇచ్చేటప్పుడు అడుగుతాం, ఆడియన్స్ అడుగుతాం. 4 ప్రాబ్లమ్స్ రాస్తాం బోర్డు మీద. ఫస్ట్ దాని ఆన్సర్ రైట్ నుంచి వేయమంటారు, రెండోదాని ఆన్సర్ లెఫ్ట్ నుంచి వేయమంటారు, మూడోదాని ఆన్సర్ మిడిల్ నుంచి వేయమంటారు, నాలుగోదాని ఆన్సర్ జంపింగ్ చేయమంటారు. లెఫ్ట్ సైడ్ నెంబర్ రాస్తాం, రైట్ సైడ్ నెంబర్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆన్సర్ అంతా బ్రెయిన్ లో తిరుగుతూ ఉండాలి. అంటే ఫార్ములా అప్లై చేసేటప్పుడు సేమ్ ఫార్ములానే, అదంతా మనకు చెప్పే టైం లేదు కాబట్టి అదంతా క్లాస్లో జాయిన్ అయినప్పుడు చెప్తాం అనమాట. తర్వాత లేదా పేమెంట్ ద్వారా చెప్తాం అనమాట. అంత చెప్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెంత్ అవుతుంది. మన జాబ్ పాయింట్ ఆఫ్ ఏంది, ఆ ఆన్సర్ ఎలా వచ్చింది ఇంపార్టెంట్. వాడు రైట్ నుంచి చేశాడా, లెఫ్ట్ నుంచి చేశాడా, మిడిల్ నుంచి చేశాడా, జమ్ నుంచి చేశాడా అనవసరం పడుతుంది. ఆన్సర్ అనేది రైట్ అయితే మార్క్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇది డెమో పర్పస్, అవేర్నెస్ పర్పస్ కాబట్టి నేను మొత్తం ఇండెప్త్ పోవట్లేదు అనమాట. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చూడండి అనమాట. నచ్చినట్టయితే ఫర్దర్ వీడియోస్ ఉన్నట్టయితే మధ్యలో టైం పడుతుంది. మినిమం 4 months టైంలో ఎలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ అవ్వవు అనమాట. నేను మొత్తం టూర్లలో ఉంటాను, వేరే ఎగ్జామ్స్ మళ్ళీ. అందువల్ల నాకు ఫుల్ బిజీలో ఉంటుంది కాబట్టి వీడియో అనేది పాసిబిలిటీ లేదు. సరే, నేను డౌట్ అయితే ఏం చేస్తా, డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇందులో స్టోర్లో ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ చేసినట్టయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి ఇబ్బంది లేదు, పెన్ని పేపర్ అవసరం లేదు. ఏ టైం ఫోన్ చేసినా అందరూ బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రేపు వచ్చేసి మనం మంచి కాన్సెప్ట్ తోటి మనము క్లాస్ నడుపుతాం అనమాట. నమస్తే.